హై ఫ్రెండ్స్, వెల్కమ్ టు మన విలేజ్ మెకానిక్. అయితే ఈరోజు మన రైతన్న అయితే మోటార్ కలపడం జరిగింది. ఆ మోటార్ వచ్చేసి ఇంతకుముందు మన బావిలో అయితే ఓపెన్ వీల్ మోటార్ అయితే ఉండే. అయితే ఆ బావిలో మోటార్ అయితే ఓపెన్ వీల్ మన పైన ఏమంటారు చిట్టాల పైప్ అనేది ఊడిపోయి బావిలో పడిపోయింది. బావిలో పడిపోయిందని మళ్ళీ ఏం చేసినాం, సబ్మర్సిబుల్ మోటార్ తెచ్చేసి మన బావిలో దించేసి నడిపించాము. అయితే ఇప్పుడు అందులో భాగంగా మోటార్ రన్నింగ్ ఉండగా అదే మోటార్ లోడ్ ఎక్కువ తీసుకుంటుందని ఇన్ని రోజులు అయితే ఆమ్స్ ఎక్కువ పెంచాము. అయితే రైతన్నకి ముందు చెప్పేశాను, ఇంకొకనాడైతే మనం ఒకసారి ట్రబుల్ ఇచ్చినప్పుడు మోటార్ అయితే కన్ఫామ్గా కాలిపోద్దని చెప్పిన. అయితే 5 HP మోటార్ ఆల్రెడీ 22 ఆమ్స్ దాటిపోయింది కాబట్టి, ఎందుకంటే మనకు 5 HP మోటార్ ఓన్లీ మనకు 10 నుంచి 15 వరకు ఆమ్స్ తీసుకోవాలి. 22 వరకు తీసుకునేసరికి రైతన్నకి చెప్పిన, మరొకసారి ట్రబుల్ రాగానే మోటార్ అయితే కాలిపోద్దని చెప్పిన. అదేవిధంగా ఈరోజు అయితే మోటార్ అయితే కాలిపోవడం అనేది జరిగింది. అయితే మనకు ఈ మెగ్గర్ మీద అయితే ఒకసారి చెక్ చేసి చూపిస్తాం. డీసీ టెస్టర్ మీద డీసీ టెస్టర్ అయితే మనకు కేబుల్ వైర్ నుంచి ఓడబీక్ చూపించాం. అయితే ఓడబీకినాక మనకు లైటింగ్ అయితే మనం సిరీస్ చూసుకోవాలి. మనకు వచ్చేసి మనకు గ్రీన్ లైట్ వస్తుంది. అయితే మనం ఎల్లో ఫస్ట్ అయితే బ్లూ పెట్టినా, ఎల్లో పెడితే రావట్లేదు, రెడ్ పెట్టినా రావట్లేదు. అయితే బ్లూ అయితే సపోర్ట్ లేదు. నెక్స్ట్ ఎల్లో పెట్టినా, ఎల్లో పెడితే ఎల్లో రెడ్ పెట్టేసినప్పుడు గ్రీన్ లైట్ అయితే వచ్చింది. నెక్స్ట్ మనం బ్లూ పెట్టినా, అయితే బ్లూ పెట్టినప్పుడు రావట్లేదు, అంటే మన బ్లూ ఫేస్ అనేది లోపల కట్ అయిపోయింది. నెక్స్ట్ ఇక మనకు ఇంకొక ఛాన్స్ ఏంటంటే, ఈ కేబుల్ వేర్ ఏమన్నా బాయిలో ఏదైనా కట్ అయిపోయినా, ఈ చెత్త చెదారంలో ఏమన్నా కట్ అయిపోయినా మనకు ప్రాబ్లం దొరికిపోద్ది. అది ఒకసారి మన కేబుల్ వేర్ మొత్తం ఓపెన్ చేస్తుంది. మొత్తం కేబుల్ వేర్ మొత్తం గుంజుకుంటూ పోయి ఏమన్నా ఎలకలు పెట్టినా కానీ మనకు అక్కడ అవుపడుతుంది. ఏమన్నా ఉందారా? చెట్ల ఎలకలు గుంజిపో, నేను ఉండగాలే చెప్పులు వేసుకోవైతే అది చేతులు అవుతాయి. ఏమన్నా కట్ అయిపోయింది, ఏమన్నా ఎక్కడ కట్టాలి? ఇప్పుడు మనం ఎట్లాగో మోటార్ అయితే ఖచ్చితంగా బీకాల్సిందని. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు మనం బావిలోకి వెళ్ళి మోటార్ బయటికి గుంజాలంటే అమ్మో చాలా లోతుంది గారు బావి. అమ్మో ఇంచు పడితే అని ఉన్నారు. ఇక రన్నింగ్ ఉందా? లేదు, పోయింది, మోటార్ కాలిపోయింది. అది సెల్లు కేబుల్ గుంజుడు ఇంకా పైకి వస్తుంది చూడు, అంతేనా? టైట్ ఇంతవరకు టైట్ ఉందంటే ఇప్పుడు మనకు తాడుందా, దానికి పైపు కట్టిందా, మరగుందా నీకు? ఇంత లోతులో గట్టే గుంజాలరా, మనసులో పోలేదురా. అరే ఈ క్రేన్తో గుంజుదామారా, ఈ క్రేన్తో గుంజితే దాని తాడు తీసుకో, దాని తాడేందు ఏది? అది దొంగ తాడు కావచ్చు, అది మోటార్ మరి తాడులే. సీ కడితే మరి ట్రాక్టర్ తీసుకొస్తావా? ఆ సైడ్ నుంచి తీసుకొచ్చి మనం ఇటు మా ట్రాక్టర్ అది గుంజుతుంటే మనం ఇటు గుంజాలి మోటార్. మనం ఒకసారి మొత్తం గుంజినాక ఒకసారి మోటార్ చూపిద్దాం. అరే మేడి మనకి జారకుండా జరై బొచ్చలు అవుతుందిరా బాయ్. అది కింద తాడలేదురా, అది బాయిలా పాత పడిపోయిన మోటార్ ఉండేగా, ఆ పడిపోయిన మోటార్కే ఉంది అది. దీనికి ఏమైనా ఉత్తిన వదిలిపెట్టారంట, దీన్ని ఏమైనా నిలబెట్టే మోటార్ వేసిరంట. గుంజురీ గుంజురీ గుంజాలే, గుంజురీ నరి గుంజరా. ఇప్పుడు బాలకులు ఒక 4 ఫీట్ల పైకి వచ్చింది, మళ్ళా పోతుంది. అరే పడకరా, మళ్ళా పోతుంది. టాక్టర్ కడతారా వెనక రాకుండా, ట్రాక్టర్ కట్టి లోడ్ ఫస్ట్ చేసి కూర్చో. చిన్న ఉని మీ సైజ్ చెప్తాను, సైజ్ చేసుకో. ఇంకా ఏమి లేదురా, ఏమి లేదు. తాడు కట్టక ఎంత బాధ అయిపోయింది అరే, ఇది తాడు కట్టక ఎంత బాధ అయిపోయి. అరే డబ్బా పోతుంది ఇది. రాదు ఇట్లా ఇది పెట్టు, అందుకే కట్టేరా చక్కగా గాడ పెట్టాను.
గాలి టైర్లా అరే అరే నరి నువ్వు పై పడుకురా నవీన్ అరే పై పడుకో సెల్ఫ్ కొట్టరా అరే వేరు ఊసి మీద నువ్వేనా కొట్టిగా కలదోడు లేపు వెనక అరే వెనకరా చక్క మేము బాడకపోతే అయిపోద్ది రాని కొద్ది రాని ఆపు 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 ఇక పైపు తాగురా జర అన్ని మంచిగా కలిసి అది టైర్ పంచర్ అయింది ఎత్తు పెట్టినావా సరిపోతుంది లేచిందా టైర్ లేచిందా ఓ టైర్ లేచింది పైపు కలుతుడు ఉంది షాడ్కో మనకిరా అట్లానే మంచిగా కట్టది విజయకుంట దాన్ని ముడేరా ఏడిపోదు ఆ ఒక్క మాటకి చాలు వస్తుంది ముడే కదా చిన్న పోనీ పోనీ అరే అరే పోనీ ఏం కాదు పోనీ పోనీ అరే మోటార్ లేచింది రే ఏం కాదు లేకనే వస్తుంది మోటార్ వస్తుంది లాగు ఏం కాదు లాగు దగ్గరకు వచ్చినాక ఆపుతా రే పోనీ ఆగు అరే ఏం చేయాలి దాన్ని కొద్దిగా గుంజాలి ఇటు ఆడే పైపు ఇరుద్దామని ప్లాంజ్ కాడ అరే దాని కిందన కట్టింది ప్లాంజ్ కిందన కట్టిందిలే పోనీ అరే పోనీ ఏగా పోనీ బయటపడవరా అయిపోయింది వచ్చింది రే సక్సెస్ పోనీ మోటార్ వచ్చేసింది అరే ఆబ్రా పోనీ మోటార్ వచ్చేసింది పోనీ ఇప్పుడు పైదాకా పోనీ చూడండి ఫ్రెండ్స్ ఎంత దూరం నుంచి మోటార్ అయితే లాగుతున్నాం ట్రాక్టర్ అక్కడ ఉంది మోటార్ అయితే మొత్తానికి విజయవంతంగా పైకి వచ్చేసింది చూడండి ఫ్రెండ్స్ మా రైతన్న కష్టపడి మొత్తం బయటికి అయితే మోటార్ అయితే బయట తీసాడు బండి ఆపేసినా ఇక ఒకసారి మోటార్ చెకప్ చేద్దాం ఇక ఫ్రెండ్స్ మరిన్ని వీడియోల కోసం మళ్ళీ మేము ముందుకు వస్తాం ఏదైనా మోటార్ ఏ ప్రాబ్లం వచ్చేసినా మళ్ళీ మీ వేరే కంటెంట్తో మేము ముందుకు వస్తాను అదేవిధంగా మనం వీడియోని ప్రతి ఒక్క వీడియోని పూర్తిగా చూసినట్లయితే ద మోటార్ ప్రాబ్లం ఏందనేది మనకు తెలిసిపోద్ది
మీరు ఇలా ఈ విధంగానే సపోర్ట్ చేసినట్లయితే మరిన్ని వీడియోలతో ముందుకు వస్తాను. జై జవాన్ జై కిసాన్. థ్యాంక్ యూ.